చప్పట్లు కొట్టండి, స్వాగతం పలకండి. మన గౌరవ అతిథులు, మన రాష్ట్ర కార్యదర్శి విరాతలి గారు, మళ్ళీ రండి. నిజామాబాద్ జిల్లా మన ఇస్లాం అధ్యక్షులు లేటుగా అయినా లేటెస్ట్ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనో ముగోటి గొంతుకలు ఒకటైన చేతనో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం మీడియా అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించడంలో రెండవ వారంలో ఖమ్మం జిల్లాలో జరగనున్నాయి. దీనికి సంబంధించి ముందస్తుగా మొదట తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో సన్నాహక సదస్సును ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మీడియా అనే అంశంపై చర్చిస్తూనే రాష్ట్ర మహాసభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జర్నలిస్టు మనం ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారం, ఏ దిశలో ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది, ఏ రకంగా ఒక కార్యాచరణను సిద్ధం చేసుకుంటే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ప్రధాన అంశంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత ఆగస్టు నెలలో జిల్లా కమిటీ ఎన్నికల తర్వాత మొదటిసారి మన జిల్లా జర్నలిస్టులందరూ ఒక వేదికపై సమావేశం కావడం జరిగింది. అలాగే జిల్లాలో ఆయా మండలాల్లో కానీ కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని మండలాలకు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పూర్తిగా హాజరు కాలేదని నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రతి కార్యక్రమం ఏది ఉన్నప్పటికీ ఏ రూపంలోనైనా సరే మనకు సమాచారం అందితే ఖచ్చితంగా మనం యూనియన్ సభ్యులుగా బాధ్యతగా వహిస్తూ హాజరు కావాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉంది. దయచేసి సీనియర్ జర్నలిస్టు కావచ్చు, మిగతా జర్నలిస్టు కావచ్చు, స్టాఫర్సు, బ్యూరోసు, వీడియో జర్నలిస్టు, ఫోటో జర్నలిస్టు, డెస్క్ జర్నలిస్టు, జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లా కమిటీలో పూర్తి బాధ్యులంతా జూనియర్స్. ఒక రకంగా చెప్పాలంటే సంఘ బాధ్యతలు నిర్వహించడంలో కొత్తగా ముందుకు వచ్చిన వాళ్ళు మీరందరూ ఐక్యంగా ఉండి గెలిపించి కమిటీని ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, గత 30 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల పరిస్థితి తీసుకుంటే గత 10 సంవత్సరాల పరిస్థితి తీసుకుంటే పూర్తి భిన్నంగా ఉంది. ఈ భిన్నమైన పరిస్థితుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దాదాపు 30-35 సంవత్సరాల యూనియన్ చరిత్రలో మన ఐజేయు జాతీయ అధ్యక్షులు మనల్ని ముందుండి నడిపిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సార్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు.
ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 10 సంవత్సరాల్లో జర్నలిస్టుల పరిస్థితులు ఏ రకంగా ఒక భిన్నమైన వాతావరణంలో గడపాల్సి వచ్చింది. కనీస గౌరవ మర్యాదలు లేకపోవడం, చివరికి ప్రభుత్వ సంస్థల ప్రెస్ మీట్లకు కూడా లేదు, కార్యక్రమాలకు కూడా హాజరు కాలేని పరిస్థితి ఉన్నది. చివరికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు జరిగితే కూడా జర్నలిస్టులను అనుమతించలేని పరిస్థితిలో మనం అనుభవించాం. అక్కడి నుంచి మొదలుకుంటే మనకున్న ఇళ్ల స్థలాల సమస్య కానీ, అక్రిడేషన్ సమస్య, అక్రిడేషన్ కార్డులు జారీ చేసే విషయంలో కానీ, అలాగే మిగతా హెల్త్ కార్డుల విషయంలో కానీ చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక వేదిక మీదకి వచ్చి మనమంతా గలం విప్పి కలిసి నడిస్తే తప్ప మనం ముందుకు సాగలేము. కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం కలిసి వచ్చింది. మన యూనియన్ జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు గారైన శ్రీనివాసరెడ్డి సార్ గారికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ పదవి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. సార్ని నిజామాబాద్ ఆహ్వానించగానే మొదటిసారి సార్ మీరు నిజామాబాద్ రావాలని మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ గారి ద్వారా కోరగానే సార్ మొదటిసారి మన జిల్లాకు వచ్చారు. అందుకు శ్రీనివాసరెడ్డి సార్ గారికి జిల్లా కమిటీ తరఫున పూర్తిగా ప్రతి ఒక్కరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుండి నడిపిన ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా వారు అందిస్తున్నారు. ధన్పాల్ సూర్యనారాయణ గారు వారికి నిజామాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తరఫున ఆర్థికంగా స్వాగతం పలుకుతున్నారు. మీడియా అనే అంశంపై వివరించడానికి మన ప్రముఖ రచయిత వారు చెప్పే విషయాలను విని అర్థం చేసుకొని భవిష్యత్తులో యూనియన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలని పేరున కోరుకుంటున్నాను. జిల్లా కమిటీ తరఫున ఎలాంటి చిన్న సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా జిల్లా కమిటీ తరఫున క్షమాపణలు కోరుతున్నాను. ప్రతి ఒక్కరు సహకరించాలనేది కోరుతూ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపై ఆశీనులైన పెద్దలు, నేటి ఇందూరు గడ్డపై జరుగుతున్న సదస్సుకు ఎంతో ఉత్సాహంతో మండు టిండలను సైతం లెక్క చేయకుండా విచ్చేసిన కలం సైన్యానికి ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి టాపిక్ మీద, అంటే ఎప్పుడు కూడా మన యూనియన్ సాంప్రదాయంలో రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు, అట్లాగే జాతీయ మహాసభలు జరిగినప్పుడు ఒక టాపిక్ మీద సెమినార్లు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మీకు తెలుసు, వచ్చే నెల 18, 19, 20 తేదీల్లో ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం 3వ మహాసభ జరగబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సెమినార్ మీరు పెట్టండి నిజామాబాద్ జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ అడిగినప్పుడు వెంటనే వాళ్ళు దానికి సమ్మతించి ఇవాళ జిల్లా నుండి మన మిత్రులందరినీ ఇక్కడ తీసుకువచ్చి సెమినార్ ఏర్పాటు చేసినందుకు వారికి నేను సభాముఖంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. సభలు, సమావేశాలు, మన యూనియన్ ముచ్చట్లు చాలా సందర్భాల్లో వింటుంటాం, మనకు రొటీన్ అవి. కానీ ఇలాంటి సందర్భాల్లో, ఒక మహాసభ జరుగుతున్న సందర్భంలో ఒక అంశంపై చర్చ జరగాలని మనం మొదటి నుండి మన సంప్రదాయం యూనియన్ది. ఇటీవల గతంలో జాతీయ మహాసభలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ కూడా ఇలాంటి సదస్సుల్ని మన రాష్ట్రంలో నిర్వహించింది. ఇప్పుడు రాష్ట్ర మహాసభ వెనక జిల్లాలు ఈ సాంప్రదాయం నిర్వహించేందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ టాపిక్ అది మామూలు టాపిక్ కాదు, ఇవాళ ప్రజాస్వామ్యం, మీడియా. ఆ టాపిక్ జోలికి నేను పోను, ఎందుకంటే మనకు ఇక్కడ మాట్లాడటానికి మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. అట్లాగే మీ అందరికీ సుపరిచితులు, తెలంగాణ యావత్తు తెలంగాణకే సుపరిచితులైనటువంటి ప్రజాకవి, ప్రజా రచయిత,
తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్గా పనిచేసిన ఆత్మీయులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఇవాళ ఆ టాపిక్ మీద మాట్లాడాలని మనం ఆహ్వానించినందుకు వారు కూడా మనకు సమయాన్ని ఇచ్చి వచ్చారు. ఎందుకంటే వారు సాహిత్య సంస్థలో ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి వాళ్ళ సాహిత్య సంస్థకి అభినవ సంబంధం ఉంది, కుటుంబపరమైనటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే వాళ్ళు మనం వేరు కానంత సంబంధం ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. మన సభల్లో వాళ్ళు, వాళ్ళ సభలు మనం మమేకమై కలిసిపోయే సంప్రదాయం దాదాపు ఒక 3.5 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే సారు ఇది మన కార్యక్రమం అని చెప్పి ఇవాళ వచ్చినందుకు వారికి కూడా నేను సభాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక 2 విషయాలు నేను యూనియన్ గురించి చెప్తాను, అంశం గురించి పెద్దలు మాట్లాడతారు. మిత్రులారా, 65 ఏళ్ల సుదీర్ఘ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్ర కలిగి ఉన్న సంఘం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే మన సంఘమే అని మనం ప్రతి ఒక్కరికి గర్వంగా చెప్పుకోవాలి. ఏదో సందర్భాన్ని బట్టి వచ్చిన దుకాణము, సందర్భం అయిపోగానే ముగిసే దుకాణం మనది కాదు. ఇది 65 ఏళ్ల క్రితం ఒక లక్ష్య సాధన కోసం పోరాటాలు, త్యాగాల కలయికతో ఏర్పాటైనటువంటి సంస్థ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ లో జరిగిన నాయకత్వాలు చేసిన త్యాగాలు, చేసిన పోరాటాలు నేను చెప్పడం కాదు, చరిత్రలో లిఖించబడ్డాయి. దేశంలో ఎక్కడ జరగనన్ని వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్వహించింది. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆవిర్భవించినటువంటి పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అదే లక్ష్యంతో, అదే స్ఫూర్తితో పనిచేస్తూ అహర్నిశలు ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను. మనం తెలంగాణ 2014 తర్వాత జర్నలిస్టులకు ఉన్నటువంటి కష్టసుఖాలపై కావచ్చు, ఈ రాష్ట్రంలో మీడియాను పరిరక్షించుకోవడానికి కావచ్చు, అట్లాగే మన సంఘానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హక్కులే మాయి, అట్లా సంక్షేమమే మాది, ఇక వేరే మాకు సంబంధం లేదు అని ఎప్పుడు మన సంఘం అనుకోదు. ఎట్లయితే జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటాలు చేస్తుందో అట్లాగే జర్నలిస్టులో మోరల్ వాల్యూస్ ని పెంచడానికి కూడా మన సంఘం పనిచేస్తుంది. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మన సంఘం పనిచేస్తుంది. నైతిక విలువలతో కూడిన జర్నలిజం కావాలని మన సంఘం ఆశిస్తుంది. ఇది మన సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఏదో అక్రిడిటేషన్ కార్డియో, మాకు గెట్ కార్డు ఇవ్వండియో, లేకపోతే మాకు ఇళ్ళ పత్రాలు ఇవ్వండి అనేది మనం ఎప్పుడు అడగం. అవి కావాలని మన హక్కుగా కొట్లాడుతూనే మరోవైపు ఈ అంశాలపై మన సంఘం ముందుకెళ్తుంది. ఆ స్పృహ, ఆ చైతన్యం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులకు అందించడంలో మన సంఘం సఫలీకృతమైంది. ఇంకా మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే మీరు అంత గమనిస్తున్నారు, మీడియాలో వస్తున్న మార్పులు, అది సోషల్ మీడియా అని అనుకోండి, ఇంకా ఆన్లైన్ మీడియా అని అనుకోండి, ఆ మీడియా ద్వారా రకరకాల మార్పులు రావడంతో ఇవాళ మీడియా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మీడియా మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ప్రజల్లో జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అందుకే వీటి మీద కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనము ఇటీవలే మన మార్గదర్శకులు, మన యూనియన్ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా వారు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మనం ఈ శిక్షణా తరగతులకి వారికి మనము అభ్యర్థిస్తున్నాం. 33 జిల్లాల్లో శిక్షణా తరగతులు విజయవంతంగా పెట్టాలి. శిక్షణా తరగతులు అంటే గతంలో పెట్టినటువంటి శిక్షణా తరగతులు కాదు, వచ్చే రాజకీయ సభల్లాగా సన్మానాలు, సత్కారాలు, భోజనాలు అయిపోయిన శిక్షణ. అట్లాంటి శిక్షణ కాదు. 2 రోజులు ఏదో మనం పెద్దగా జనాన్ని తీసుకొచ్చి షో చేయడం కూడా కావు శిక్షణ తరగతులు. మన అట్లా ఉండవు. 50 60 మందితో ఒక్కొక్క గ్రూప్ కి 2 రోజుల పాటు శిక్షణా తరగతి తర్ఫీదు జర్నలిజంలో ఇవ్వాలని మన మీడియా అకాడమీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించే విషయమే మనం శ్రీనివాసరెడ్డి గారితో చర్చించాం. ఎందుకంటే గతంలో వారు ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక తొలి అధ్యక్షులుగా వారు పనిచేశారు. అప్పట్లో జరిగిన శిక్షణ తరగతుల స్ఫూర్తి మొన్నటి వరకు మనకు జరిగిన శిక్షణ తరగతులు కనిపించలేదు మనకు. అప్పుడు శిక్షణ తరగతులు జరిగితే 2 రోజులు మన వాళ్ళు, అప్పుడు ఇన్ని సౌలతులు లేవు, మనకు మొబైల్ లేవు, అంత మాన్యువల్ జీవితాన్ని గడుపుతున్న మనం
మన వాళ్ళు ఎంతో దూరంగా నిజామాబాద్లో కూడా జరిగినాయి అనుకుంటా అప్పట్లో శిక్షణ తరగతి శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. ఎంతో దూరం నుండి వచ్చి ఆ జిల్లా పరిషత్ హాల్లను లేక ఇంకొక మామూలు ఒక అకామిడేషన్లో శిక్షణ తరగతి నిర్వహిస్తే అక్కడ కింద జంకాన్ వేసుకొని కూడా పండుకున్నటువంటి చరిత్ర మన వాళ్ళకు ఉంది. అవి శిక్షణ తరగతులు అంటే ఒక ఉత్సాహం, వాళ్ళ పట్టుదల, మేము ఏదో నేర్చుకోవాలి జర్నలిజంలో అనేది. అలాంటి వాటి మళ్ళీ దాన్ని పునరుద్ధరించేందుకు మన సంఘం కృషి చేస్తుంది. డెఫినెట్గా వీటితో పాటు మీరు ఏదైతే సంక్షేమాన్ని మన సంఘం నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం కూడా మన సంఘం త్వరలోనే ఒక కార్యాచరణను కూడా, ఒక ప్రణాళికను కూడా రూపొందించబోతున్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తున్నా మిత్రులారా. ఇక నిజామాబాద్ జిల్లాకి ఒక మంచి చరిత్ర ఉంది వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో. ఎందుకంటే మనకు మెదక్ జిల్లాలో పక్కనే ఉన్నటువంటి మెతుకు సీమలో నేను దాదాపు ఒక 10 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పక్కపక్కన ఉండడంతో మేము సామాజిక స్పృహతో 2 జిల్లాలు కలిసి కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి జ్ఞాపకం ఉంది. ఆ స్ఫూర్తి చైతన్యంతో పనిచేసినటువంటి జిల్లాలో చాలా సంతోషం అనిపిస్తుంది. రోజు రోజుకి ఇక్కడ జర్నలిస్టుల మన యూనియన్ చాలా పటిష్టమవుతుంది. మంచి సభ్యులు మన సంఘంలోకి రావడము, ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఒక తాపత్రయం వాళ్ళలో ఉండడం అనేది ఒక మంచి పరిణామం. ఈ స్ఫూర్తితోనే మీరు మునుముందు అటు ఉద్యమాల్లో ఇటు సామాజిక చైతన్యంలో ముందుకెళ్లాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఇవాళ ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా కమిటీకి, ముఖ్యంగా అధ్యక్షుడు సంజీవ్ గారికి, కార్యదర్శి బాలాజీ అరవింద్ గారికి, మన బొబ్బిల్ నర్సయ్య గారికి, మన దాస్ గారికి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరాకీ అన్నారు గారు మనకు చాలా విషయాల మీద ఒక స్పష్టత ఇచ్చారు. దయచేసి అదే ఐక్యతతో ముందు మా శ్రీనివాస్ రెడ్డి బాబు, తర్వాత నందిని సిద్ధారెడ్డి గారికి సన్మానం చేస్తారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా మరోసారి వారి పదవి బాధ్యత స్వీకరించారు. ఆ సందర్భాన్ని పరిష్కరించుకొని మొదటిసారి నిజామాబాద్ విచ్చేసిన మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మాదిరెడ్డి గోవర్ధన్ గారు ఆత్మీయ సత్కారం అందిస్తున్నారు. వారికి మన జర్నలిస్టులు అందరి పక్షాన మాదిరెడ్డి గోవర్ధన్ గారికి ధన్యవాదాలు. రెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్, అట్లాగే ప్రజెంట్ మంచి ప్రజాకవి. మరి ఈరోజు మన సదస్సులో మనందరినీ కూడా ఒక మంచి వైపు, ఒక చైతన్యం వైపు దిశానిర్దేశం చేయడానికి మరి ముందుకు వచ్చారు. యునానిమస్గా ఏకగ్రీవంగా మన సంఘం పెద్దగా, మన రాష్ట్ర అధ్యక్షుడిగా మరి వారు విజయం సాధించారు. మరి వారికి కూడా ఆత్మీయంగా సత్కరిస్తున్నారు మాదిరెడ్డి గోవర్ధన్ గారు. వారికి మరోసారి మీ అందరి పక్షాన మా అందరి నిజామాబాద్ పట్టణంలో ప్రజాస్వామ్యం మరియు మీడియా అంశంపై జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నాకు చాలా ఆప్తులు, సన్నిహితులు, గత కొన్నేళ్లుగా రాజశేఖర రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యము, నేను రాజశేఖర గారితో ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఉన్న సందర్భంలో వారిని ఎప్పుడు కలుస్తుంటున్నాను. చాలా మంచి సలహాలు, వారి యొక్క అనుభవాల్ని చెప్తానంటే నేను ముగ్ధునైనా నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కలుస్తూనే ఉంటాను, కలుస్తూ ఉంటాను. నేను వారి సలహా కోరుతూ ఉంటాను. నేను వారి ఈరోజు ముఖ్యంగా రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. వారిని కలుసుకునే భాగ్యం కూడా కలిగింది నాకు. వారి చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి కాబట్టి వారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా పెద్దలు, తెలంగాణ సీనియర్ రైటర్, జర్నలిస్టు పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం రావడం సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు వీరావతల్లి గారు కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సోదరుడు యంగ్ అండ్ డైనమిక్ జిల్లాలో చాలా చురుకైన జర్నలిస్టు, మరి జిల్లాకు అధ్యక్షుడు ఎన్నుకోబడినటువంటి సోదరుడు సంజీవ్ గారు, బొబ్బిల్ నర్సయ్య గారు, అదేవిధంగా ఇంకా బాలాజీ గారు, కార్యదర్శి గారు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, జిల్లా సీనియర్ జర్నలిస్టులు, వచ్చినటువంటి అన్ని పత్రికల యొక్క
జర్నలిస్టులు, స్టాఫర్స్, బ్యూరో చీఫ్లు, తర్వాత స్టింగర్స్, రిపోర్టర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. సారీ, నేను మా సోదరుడు సూర్యనారాయణ గారు అర్బన్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సబ్జెక్ట్ చాలా పెద్దది. ఎంత లోతున పోతే అంత అసలు అంతు చిక్కనటువంటి సమస్య ఇది. ఈ ప్రజాస్వామ్యం మీడియా అనే సబ్జెక్ట్ ఏదైతుందో మీరు పత్రిక ఇచ్చిన నుంచి కూడా ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడాలని. గత కొన్ని ఏళ్ళ క్రితం అంటే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత నదిరి సిద్ధారెడ్డి గారి యంగెస్ట్ ఉన్న సమయంలో ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛ అప్పటికి ఇప్పటికి ఏ విధంగా క్షీణించకపోయింది, కుంచకపోయింది విషయం బాగా తెలుసు వారికి. అప్పుడున్న విలువలు, అప్పుడున్నటువంటి గౌరవము ఈ రోజుల్లో ఎట్లా ఉంది. అప్పుడున్నటువంటి గౌరవము తర్వాత ఏది ఉండేనో అది చాలా హృదయపూర్వకంగా ఉండే. ఇప్పుడు ఉంది గౌరవం, భయం, కానీ అది పైన ఉన్నది నటిస్తుంది చాలామంది. ఎందుకంటే మీడియా అంటే భయం, నేను కూడా నటిస్తూ ఉంటాను, ఇప్పటి నాయకులందరూ నటిస్తారు, కానీ హృదయపూర్వకంగా మాత్రం గౌరవం ఇయ్యారు. అట్లా తయారైపోయింది మీడియా అంటే. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఈ యొక్క కాలం దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను. గతంలో యాజమాన్యాలు కాలేకపోతుంది, పత్రికా యాజమాన్యాలు కాలేకపోతుంది, కానీ రిపోర్టర్లు, జర్నలిస్టులు బాగా కానొస్తున్నారు. వారు రాసే వ్యాసాలు కానీ, వారు రాసే కథలు కానీ, వారు రాసే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కానీ చదవాలనిపిస్తుండే, ఇంట్రెస్టింగ్గా ఉండే ఆ వచ్చిన వార్తలను దృష్టి పెట్టుకునే ప్రభుత్వాలు కూడా స్పందిస్తుంటారు, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది, బాగా చాలా తగ్గింది. కారణం ఏంటంటే యాజమాన్యాల కనుసన్నలో మీరు పనిచేస్తుంది కాబట్టి. యాజమాన్యాలు కూడా ఎట్లా అయిపోయినాయంటే ఒక పార్టీకో, ఒక సంస్థకో కొమ్ము కాసే యాజమాన్యాలు అయిపోయినాయి. దానివల్ల వాటిని కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. మనం ఒక పత్రిక చూస్తే మరి నిన్న జరిగిన విషయం తెలుస్తలేదు పూర్తిగా. అన్ని పత్రికలు చదివితేనే కొంచెం అర్థమవుతుంది మనం. ఏ ఒక్క పత్రిక చూస్తే నిజమని నమ్మడానికి వీళ్ళకుండా ఉన్నటువంటి పత్రికలన్నీ చదివిస్తేనే దాని సారాంశం వస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకుని మనకు నిర్ణయానికి వస్తున్నాం. అలా జరగొద్దని నా అభిప్రాయం. మరి చాలా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత పెద్దలు నదిరి సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు విరాజల్ గారు. ఇది ప్రతిరోజు జరగాల్సిన చర్చ ఇది. దీని గురించి మనం చూస్తున్నాం, దేశంలో రోజుకు ఈ జర్నలిజం ఏదైతే ఉందో చాలా ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదు, డెమోక్రటిక్గా పోతలేదు, ప్రజాస్వామ్యయుతంగా గతంలో జరిగినట్టు జరుగుతలేదు. ఒకవేళ మీరు ఉత్సాహం ఉండి రాద్దాం అనుకున్న దాన్ని ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు. నాకు తెలుసు యాజమాన్యాలు ఎంత ఉత్సాహంగా పనిచేసి ఈ యొక్క అవినీతి ఏతుందో, ఏదో పొరపాటు జరుగుతుందో ప్రభుత్వం ద్వారానో, ఇతరులు అవినీతి చేస్తారో అని పాయింట్అవుట్ చేసి రాద్దామన్నా పైనుంచి మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల అది రాయలేకపోతున్నారు. దానివల్ల కూడా ఇబ్బందులు అవుతుంది మనకు. ఇప్పుడు చూస్తున్నాం, ఒక పత్రికలో వార్త ఉంటుంది, అదే ఇంకో పత్రికలో వార్త ఉండలేదు. అది ఉండాలా, ఇది కూడా ఉండాలి పత్రికలో. దీన్ని బట్టి దీనిలో వచ్చింది నమ్మాలా, వేరే పత్రికలో వచ్చింది నమ్మాలా అనే సందిగ్ధ అవస్థలో మరి చదివే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలా కాకుండా మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ అవుతుందో, స్వేచ్ఛ సంపూర్ణంగా ఉండాలి. ఆ స్వేచ్ఛ లేకుండా రోజులు దిగజారుతుంది కాబట్టి అలా ఉండదనేది నా అభిప్రాయం. నాకు బాజిరెడ్డి గోవర్ధన్ వ్యక్తి తప్పు చేస్తే రాస్తే మేము కూడా అనుకుంటా పొరపాటు చేస్తాం కాబట్టి పత్రికలో వచ్చిందని చెప్పి. లేదు, బాజిరెడ్డి కూడా తప్పు చేయకుండా తప్పు చేసిన రాస్తే నేను పట్టించుకున్నాను, డోంట్ కేర్. అట్లా ఉండదని నా అభిప్రాయం. నేను ఒకవేళ అవినీతి పరుని అనుకో, నా గురించి ఒకరోజు ఉన్నవారు వస్తుంది. అలా రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది. అట్లా ఉండదని నా ఉద్దేశం. ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నా పత్రికా జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో కానీ, లేదు ఒక యాజమాన్యాలతో కానీ, లేదు ఒక ఇండస్ట్రియలిస్ట్తో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నా ఆ స్నేహితం వేరు, జరుగుతున్న పొరపాట్లను, లోటుపాట్లను వెలుగు చూపించేటటువంటి
దమ్ము ధైర్యం మనకు ఉండాలి. అది లేకుండా పోతుందనేది నా బాధ. నేను చూస్తున్న ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశంలో ఎన్ని పొరపాటు జరుగుతున్న ప్రభుత్వం ద్వారా మీడియా సంస్థలు వాటి చూపించడం లేదనేది ఒక ఆరోపణ. కొంతమంది నాయకులు ఎవరైతే వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్టులు, వ్యక్తిత్వం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు ఆ యాజమాన్య సంస్థలు పనిచేయక బయటకు వచ్చి ఇండివిజువల్గా స్వతంత్రంగా మరి పత్రికా స్వేచ్ఛను ప్రకటిస్తాం. అందులో ఒక వ్యక్తి మరి రవీష్ కుమార్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నాడు. అదే ధ్రువ్ రాటి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు జర్నల్లో ఉండి మొత్తం చెప్తారు ఇవన్నీ కూడా. అది చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంక్షలు. ఆ ఆంక్షలు ఉండకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనుకుంటే రాజకీయ నాయకులు మారాలా, ప్రభుత్వాలు మారాలా, ఇంకా చాలా ఇలాంటి చర్చలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇది ఏదైతే ఫస్ట్ స్టెప్ నిజామాబాద్ వేస్తున్నారో మా జర్నలిస్ట్ సోదరులు వారికి స్వాగతం పలుకుతున్నాను. నా పూర్తి సహకారం కూడా వారికి ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్ద శ్రీనివాసరెడ్డి గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి, మన రాష్ట్ర అధ్యక్షులకి, తర్వాత మా సురేంద్ర గారికి, మా సంజీవ్ గారికి, వారి యొక్క టీంకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. సమస్య ఉన్నదన్న అన్న మా జర్నలిస్టులకి సమస్య ఉందంటే కాదనకుండా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు సూరన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సంజీవ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మరియు అకాడమీ చైర్మన్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు విరాల అలీ గారికి, ప్రముఖ కవి నందిని సీతారెడ్డి గారికి, మరియు మా సోదరులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గౌతమ్ గారికి, జిల్లా కార్యదర్శి బాలాజీ గారికి, వేదిక మీదున్న అనేక మంది సీనియర్ జర్నలిస్టులకు, సోదరులకు, వేదిక మీదున్న సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ప్రజల పక్షాన నిలబడి సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో, ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మీడియా. అనేక సందర్భాల్లో అధికారుల, రాజకీయ నాయకుల అవినీతిని కూడా ఎటువంటి భయం లేకుండా బయట పెట్టిన ఘనత ఏది అంటే మీడియాకు దక్కుతుంది. నిజాం నిరంకుశ పాలన ఎదిరించి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుని షోయబుల్లా ఖాన్ 2 చేతులు నరికి ప్రాణం పోయినా కానీ నిజాలను బయట పెట్టడానికి వెనుకడిగేయని షోయబుల్లా ఖాన్ వారసులు మీరందరినీ నేను సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా అభివృద్ధిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిని కూడా అనేక సార్లు అవినీతిని బయటపెట్టిన సాక్షి పేపర్కు కూడా నేను ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక నేను రాజకీయాల రాకముందు నుంచి కూడా ఈ మీడియా మిత్రులతో అనేక సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 25 సంవత్సరాలు ఒక సేవా అంతకన్నా ముందు నేను ఒక వ్యాపారస్తుని. ఈ విధంగా మీ అందరితోటి అనుబంధం ఉండేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న ప్రసాద్ గారికి హెల్త్ విషయంలో ఫస్ట్ నాకన్నా ముందు మా గవర్నర్ ఆధారం చేయడం,
ఆ తర్వాత నేను సహకరించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని మీడియాలు అన్నీ కాదు, కొన్ని వాస్తవాలని చూపెట్టకుండా అభివృద్ధిని తెలియజేయకుండా అభివృద్ధిని కూడా దుష్ప్రారంభం చేస్తున్న మీడియాలు కొన్నిటితోటి మీడియాకు ఒక మచ్చ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైతే 2047 వరకు దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా ఇందూరు నగర ప్రజల సమస్యలను మీరు గొంతెత్తి ప్రభుత్వానికి చాటాలని మీ అందరికీ నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉంది, ఏ సందర్భంగా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్న ధన్పాల్ సూరన్న గారు హామీ ఇవ్వడం నిజంగా అందరికీ అభినందనీయం. ఒకసారి చెప్పడంతో ఇప్పుడు మన విశిష్ట అతిథి ప్రధానంగా ప్రజాస్వామ్యం మీడియా అనే అంశం మీద మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సార్ గారు ఒకసారి మాట్లాడతారు. దయచేసి ఈ సబ్జెక్టు స్పష్టంగా ప్రతి ఒక్కరు వినాలని, అర్థం చేసుకోవాలని కోరుతూ సార్కు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి నందిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే మోహన్ రెడ్డి గారు, మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సహకార మండలి చైర్మన్, వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రధాన కార్యదర్శి బాలాజీ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మనందరి ఆప్తుడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి, కాబోయే అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తుడు, నేను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మిత్రుడు విరాట్ అలీ గారికి, ఈ సభలో పాల్గొంటున్న శాసనసభ్యులు సూర్యనారాయణ గారికి, పూర్వ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరొక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, ఇతర రాజకీయ నాయకులకు, ఓకే, వేదికను అలంకరించినటువంటి ఇతర జర్నలిస్టు మిత్రులు, రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి మిత్రులు, ఎదురుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మిత్రులు, నిజామాబాద్ వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజామాబాద్ జిల్లా ఒకప్పటి ఇందూరు జిల్లా. నాకైతే సంతోషం, ఎన్నిసార్లు వచ్చినా కూడా సంతోషం. మాది మీ పక్కనే ఉండేటటువంటి మెదక్ జిల్లా కనుక మెదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు ఒక ఇరుగు పొరుగు సంబంధం, రక్త సంబంధం ఉన్నది కనుక తెలంగాణ అనగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఎందుకు నిజామాబాద్ జిల్లా గుర్తొస్తుంది అంటే, తెలంగాణ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే తప్పకుండా నిజామాబాద్ జిల్లా ఇందూరుతో మొదలవుతుంది. అది బోధంతో మొదలై అది క్రమక్రమంగా వచ్చి ఇట్లా వ్యాప్తి చెంది మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు దాకా విస్తరించేటటువంటి ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర. కాబట్టి తలెత్తుకునేటటువంటి తెలంగాణ చరిత్ర, ఆ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు ఉండేటటువంటి ప్రాధాన్యం. ఇవాళ ఒక సంతోషం ఏంటిది అని అంటే, నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి జర్నలిస్టు మిత్రులు మొదటిసారిగా, అంటే ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ సదస్సును నిర్వహించుకోవడం, సభలు నిర్వహించుకోవడం చాలా చోట్ల చేస్తాం, కానీ సదస్సులు నిర్వహించుకోవడం అనేది
అనేటువంటిది నాకెంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం. నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఆలోచన అవసరం, ఇవాళ మన చర్చ అవసరం. ఒకప్పటి జర్నలిస్ట్ సంఘానికి ఇవాళ ఉన్న జర్నలిస్ట్ సంఘానికి మీరే ఒకసారి తేడా చూస్తే 10 ఏళ్లలో ఎంత మారిపోయింది అని అంటే చాలా గణనీయమైనటువంటి మార్పు ఉంటుంది. ఇంతకుముందే గోవర్ధన్ అన్నారు 10 ఏళ్ల కింద లేదా 30 ఏళ్ల కింద జర్నలిస్ట్ సంఘం అని అంటే పెద్ద చరిత్ర. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు చేసిన త్యాగాలు, వాళ్ళు నిర్మించినటువంటి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్మించినటువంటి స్వేచ్ఛ, అది అసాధారణమైనటువంటిది. మరే జిల్లాలో కూడా అంత గణనీయమైనటువంటి చరిత్ర జరగకపోవచ్చు. కానీ అదే స్ఫూర్తితోని మెదక్ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ, వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఈ అన్ని జిల్లాలకు కూడా విస్తరించేటటువంటి ఒక జర్నలిస్ట్ చరిత్ర, పత్రికా రచయితల చరిత్ర అనేటువంటిది ఒకటి ఉంది. ఆ క్రమంలో, ఆ నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రజాస్వామ్యం మీడియా అనే పేరు మీద మీరు ఈ చర్చ లేదా సదస్సు నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇవాళ ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది అని అంటే, గతంలో నాకు గుర్తున్నంత వరకు సమాజంలో ఎవరికైనా చిన్న సమస్య వస్తే, చిన్న బాధ కలిగితే వాళ్ళు వెంటనే ఎవరి దిక్కు చూసేవాళ్ళు అంటే జర్నలిస్టు దిక్కు చూసేవాళ్ళు. ఆ బాధ ఎక్కడ తీరుతుంది, ఎవరితో చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అని అంటే కనిపించేటటువంటి ఒకే ఒక ఆధారం జర్నలిస్టు మిత్రులు. ఈ మిత్రులకు కలిస్తేనే తమ సమస్య పరిష్కారం అవుతుంది అన్న లెవెల్లో ఉండేది. అంటే ఒక ప్రభుత్వానికి ఒక సామాన్యుడి యొక్క వేదన చేరాలనంటే తప్పకుండా జర్నలిస్టు వైపు చూడాల్సినటువంటి అగత్యం 30 సంవత్సరాల కింద ఉండేది. నిజంగా కూడా ఒక పత్రికలో ఒక వార్త వస్తే ఆనాడున్న రాజకీయ నాయకత్వం, ఆనాడున్న పాలకులు కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. మీ అందరికీ తెలుసు. క్రమక్రమంగా ఇది మారిపోయి 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది అని అంటే ఇవాళ ఏమనుకోవద్దు కానీ జర్నలిస్టులు మామూలు మనుషుల్లో భాగమైపోయినటువంటి ఒక స్థితి వచ్చింది. దాన్ని తిరిగి జర్నలిస్టులకు ఒక పురావైభవాన్ని సంతరించాలంటే, ఒక కొత్త వైభవాన్ని, పాత ప్రాధాన్యాన్ని తీసుకురావాలనంటే సరిగ్గా ఇవాళ నిజామాబాద్లో ఏ సదస్సు అయితే జరుగుతున్నదో అది ప్రతి జిల్లాలో ఇట్లాంటి సదస్సులు జరిగి అది సరిగ్గా చర్చించి ఒక నాయకత్వం మీద, శ్రీనివాస్ రెడ్డి గారు, విరాట్ అలీ గారి నాయకత్వం మీద మనం విశ్వాసంతో కదిలినట్లయితే జర్నలిస్టులకు పూర్వ వైభవం తిరిగి వస్తుందనేటువంటి ఒక గట్టి నమ్మకంతో నేను ఇందాక వచ్చాను. ఏదైనా సరే ఉత్తాన పతనాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. చెప్పారు జర్నలిజం అంటే ఏంటిది అని అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అన్నారు. 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ. ఈ 4th పిల్లర్లో ఎంత గొప్ప స్థానం ఇచ్చారు జర్నలిస్టులకు అని అంటే, మొదటి స్తంభం ఏది? చట్టసభలు, పార్లమెంటులు, శాసనసభలు. ఇది మొదటి స్తంభం. అంటే చట్టసభలతో సమానమైనటువంటి ఒక స్థానాన్ని జర్నలిస్టులకు ఇచ్చారు. 2వ స్థానం ఏంటిది అని అంటే, 2వ స్తంభం ఏంటిది అని అంటే బ్యూరోక్రసీ, అధికారులు. 3వ స్తంభం ఏది అని అంటే న్యాయ ఆలయాలు, న్యాయస్థానాలు, జ్యుడిషియరీ. జ్యుడిషియరీ తర్వాత ఈ 3 ఎంత బలమైనవో అంత బలమైంది జర్నలిస్ట్ సంఘం. జర్నలిస్టుల పాత్ర అంత బలమైంది. కనుక ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, ప్రజాస్వామ్యం యొక్క విలువలు వర్ధిల్లాలంటే జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా కీలకమైంది. అట్లాంటిది ఇవాళ అనేక రకాలుగా విస్తరించి ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చి జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. కానీ జర్నలిస్టులకు సమాజంలో కానీ లేదా ప్రభుత్వం దగ్గర కానీ ఒక బార్గెనింగ్ కెపాసిటీ పోయినటువంటి పరిస్థితి వాళ్ళ మీరు చూస్తున్నారు. ఇవాళ పాలకులైనటువంటి వాళ్ళు జర్నలిస్టులకు గతంలో ఎన్ని సౌకర్యాలు కల్పించారో ఇవాళ అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ఒక వాతావరణం వాళ్ళ కనబడుతున్నది. ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అని అంటే జర్నలిస్టులలో ఉండేటటువంటి పోరాటశీలత తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను. ఒక సంఘ నిర్మాణంలో ఉండాల్సినటువంటి చైతన్యం తగ్గిపోయింది. ఇవాళ పౌరులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు రాయాలి? ప్రింట్ మీడియా రాయాలి,
ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో చూపెట్టాలి. కానీ ఈ రెండు కూడా జరగకపోవడం వల్ల ఇవాళ ప్రధానమైనటువంటి మీడియాను పక్కకు పెట్టి సోషల్ మీడియా కూడా ముందటికి వచ్చినటువంటి వాతావరణం ఏర్పడింది. అందుకని ఈ దశలో మరొకసారి మనం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తిరిగి ప్రజాస్వామిక విలువల్ని స్థాపించడానికి మనం ఏమేం చేయొచ్చు అనేది ఇక్కడ నిర్ణయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుగుతుంది. ఆ స్వేచ్ఛా దినోత్సవం నాడు ఈ సంవత్సరం 2024లో ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల యొక్క పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో భారతదేశం యొక్క స్థానం 159వ స్థానంలో ఉంది. మీరు ఆలోచించండి. ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా ఇది చిన్న స్థానంలో ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ అసహనం పెరిగిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు, మొన్నటిదాకా చూస్తూనే ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు లేరు. పెడితే ఎక్కడైనా జర్నలిస్టులు కూర్చొని ఏదైనా ప్రశ్న వేస్తే గత ప్రభుత్వం కావచ్చు, లేదా పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు లేచి అడిగితే కూర్చోవా కూర్చో 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 అని వాళ్ళని మందలించి కూర్చుండబెట్టేటటువంటి అసహనం వచ్చింది. ఈ అసహనం ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైనా అసహనం ఎందుకు వస్తుంది? సరైనటువంటి సమాధానం లేనప్పుడు అసహనం వస్తుంది. సమాధానం చెప్పి జవాబు చెప్పి ఒప్పించగలేనప్పుడు ఈ అసహనం వస్తుంది. గాంధీజీ ఆనాడే ఏమన్నాడంటే, అసహనం అనేది హింసకు మరొక పేరు అన్నాడు. ఈ ఇంపేషన్స్, అసహనం ఎందుకు పెరుగుతుంది అని అంటే ఇది హింసకు ఇంకొక పేరు. ఇవాళ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అధికారంలో కుర్చీలో కూర్చున్న వాళ్ళు జర్నలిస్టులను గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించట్లేదనేది ఒక సత్యం. కాబట్టి ఈ దశలో మరి మరొకసారి మన పాత్రను తిరిగి ప్రతిష్ఠించడానికి ఏం చేయాలన్నప్పుడు జర్నలిస్టుల పాత్ర గురించి, జర్నలిస్టులకు సమాజంలో ఉండాల్సినటువంటి పాత్ర గురించి మనం ఒక 4 అంశాల్ని, చాలా కీలకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి అవకాశం. ఒకటి, సమాచారం చేరవేసేటటువంటి అవకాశం ఒక జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు ఉంది. ప్రజలకు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది. ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా ఎన్నుకునేటటువంటి ఓటు హక్కు, ఆ ఓటు హక్కుతో పాటు సంక్రమించినటువంటి ప్రజలకు ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు ఉన్నాయి. ఆ పౌర హక్కుల్లో మొదటిది మాట్లాడే హక్కు, రెండవది సభలు పెట్టుకునేటట్టు హక్కు, మూడవది స్వతంత్రంగా ఆలోచించేటటువంటి హక్కు. ఈ 3 హక్కులతో పాటు సమాచారాన్ని తెలుసుకునేటటువంటి హక్కు కూడా ఉన్నది. ఇవాళ సమాచారం గురించి మాట్లాడితే ఏ ప్రభుత్వం కూడా నీకెందుకయ్యా అని అంటారు, నోరు మోయించేటటువంటి పరిస్థితి చేస్తారు. కాబట్టి ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్లో సమాచార హక్కుతో పాటు స్వేచ్ఛ హక్కు ఒకటైతే, సమస్థానం, సమన్యాయం పొందేటటువంటి హక్కు రెండో హక్కు. సామాజికంగా, ఆర్థికంగా సమన్యాయం పొందేటటువంటి హక్కు ఉంది. అట్లనే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి మూడో హక్కు ఏంటిదంటే, ప్రజలకు ఉండేటటువంటి హక్కు. ప్రజల్లో మనం కూడా భాగమే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రజలు అనగానే వాళ్ళు వేరే ఉంటారు అనుకోవద్దు. ఆ ప్రజల్లో ఒక భాగమే జర్నలిస్టులు, ప్రజల్లో ఒక భాగమే ఉద్యోగస్తులు, ప్రజల్లో ఒక భాగమే రచయితలు. రచయితలు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటే, రచయితలకు, పత్రికా రచయితలకు ఒక రక్త సంబంధం ఉన్నది. ఏమిటా సంబంధం అంటే, జర్నలిజం నథింగ్ బట్ లిటరేచర్ ఇన్ హరీ అన్నాడు. తొందరగా రాసేటటువంటి సాహిత్యము, కవిత్వమే జర్నలిజం. మీరు ఏ రోజు ఆ రోజు రాయాలి. మాలాగా కూర్చొని నాగేశాలలో పాటలాగా 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చొని రాస్తుంటే కుదరదు. మీరు వార్త వచ్చిన మరుక్షణంలో ఎప్పుడు ప్రింట్ పోతుందో, ప్రింట్ పోయే లోపల వార్త పంపించాలి. మా విరాట్కు తెలుసు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి కావచ్చు, డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి మీకు చాలా సౌకర్యాలు వచ్చినాయి కావచ్చు. కానీ ఒక 30 ఏళ్ల కింద కవర్లు పట్టుకొని బస్టాండ్లలో నిలబడ్డటువంటి జర్నలిస్టులు నాకు తెలుసు. 2 గంటల లోపల 1 గంటకు వాళ్ళని మాట్లాడించే వశం కాదు. మాట్లాడి అంటే అందరు వార్తలు రాసుకుంటూ ఉండేది. ఆ వార్తలు రాసి ఆ కవర్ 2 గంటల బస్సుకు పోవాలి. సిద్దిపేటలో అయితే 2 గంటలు, నిజామాబాద్లో అయితే బహుశా 1 గంటకే పోవాలి. అట్లా 1 గంటకు ఆ వార్త పంపిస్తేనే అప్పటిదాకా జర్నలిస్టు
టెన్షన్తో ఉండేవాడు రిపోర్టర్, సింగర్ రిపోర్టర్, ఎవరైనా సరే పేరు ఏదైనా సరే స్టాఫర్తో సహా అందరు టెన్షన్తో ఉండేవాడు. ఇంత టెన్షన్లో వృత్తి బాధ్యతలు చేస్తుంటే ఇందాక గుర్తు చేశారు సూర్యనారాయణ గారు, షోయబుల్లా ఖాన్ సత్యాన్ని చాటడం కోసం, ప్రభుత్వాన్ని ఎదిరించడం కోసం వార్త రాస్తే ఆయనను వాళ్ళ కార్యాలయం ముందటే చంపినటువంటి ఒక స్థితి ఉంది. అట్లాంటి ఒక వారసత్వం తెలంగాణ జర్నలిస్టులది, తెలంగాణ పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులది. కాబట్టి తెలంగాణ జర్నలిస్టులకు ఎన్ని త్యాగాలు చేశారు ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే, ఎందుకు చేశారు? ఇవి ప్రజల కోసం చేశారు. ప్రజల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు వాళ్లకు అందవలసినటువంటి సమాన అవకాశాలు అందకపోతే, సమాన్యాయం అందకపోతే, స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కులు అందకపోతే ఎవరు దీనికి బాధ్యత వహించారంటే ఇన్నాళ్ళు జర్నలిస్టులు బాధ్యత వహించారు. జర్నలిస్టులు నిజానికి ప్రజాస్వామ్య పాలనకు వీళ్ళు జర్నలిజం అనేటువంటిది కాపలాదారు అన్నారు. నిరంతరం కావలి కాసేటి ఇవాళ చాలా మంది చెప్పుకుంటారు వాచ్ డాగులంతా కుర్చీలోకి ఎక్కినాక ఆ డాగులు మర్చిపోయి, వాచ్ మర్చిపోయి, అన్ని మర్చిపోయి ఇవాళ మారిపోయినటువంటి స్థితి మనకు కనబడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వంలో అయితే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. 10 ఏళ్ల నుంచి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇష్టం లేదు. ఇక్కడ పెట్టిన వాళ్ళేమో ఏం మాట్లాడతారు అని అంటే, పెట్టిన వాళ్ళు నువ్వు ఏ పత్రిక నుంచి వచ్చినా సభ కూర్చో, నోరు మూసుకో అని పత్రికలు కూడా అవమానించేటటువంటి వాతావరణం నేను చూసిన. నేను ప్రెస్ మీట్ అన్నది చాలా ఆసక్తితో పోయి కూర్చొని చూస్తుంటా, చేతులు కట్టుకొని మరీ కూర్చుంటా. నన్ను టీవీ ఎదురు ఎవరు చేతులు కట్టుకోమని చెప్పరు, కానీ నేను చేతులు కట్టుకొని కూర్చుంటా. కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్న ఆయన ఏం మాట్లాడతాడు అని అంటే, ఏ పత్రిక నుంచి వచ్చినావు, వీళ్ళని లోపలికి ఎవరు రానిచ్చిన పంపించండి, లోపలికి ఎవరు రానిచ్చిండ్రు అనేటువంటి మాటను ఒక జర్నలిస్టులు అంటే, గతంలో అయితే జర్నలిస్టులు బాయ్కాట్ చేసి మొత్తం ఆ పాలకుల్ని మొత్తంగా ప్రెస్ మీట్లు బంద్ చేసి సాధించుకున్నటువంటి ఒక చరిత్ర, గొప్ప చరిత్ర ఇదే తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి వాళ్ళ జర్నలిస్టులు ఏమైనారు అని అంటే, గట్టిగా అడగలేక ప్రజలకు చెప్పడంలో మొదలుపెట్టి ఇది దించాలన్నా కూర్చోబెట్టాలన్నా గొప్ప అధికారం ఎవరికి ఉన్నదంటే ప్రజలకు ఉన్నది కనుక, జర్నలిస్టులు కూడా ప్రజల్లో ఒక భాగం కనుక పోయి ప్రజలకు చెప్పుకున్నారు. ప్రజలకు ఎట్లా చెప్పుకున్నారంటే సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నారు. ప్రధాన పత్రికలు రాయవు. ఎందుకు రాయవు అని అంటే, ప్రధాన పత్రికలన్నీ కూడా యాజమాన్యాలు మారిపోయినటువంటి స్థితి. ఈ యాజమాన్యాలంతా కూడా ప్రజాస్వామిక విలువల మీద ఇవాళ కేంద్ర స్థానంలో కానీ రాష్ట్ర స్థానంలో కానీ ఏ పత్రిక కానీ ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవాళ ఏవి కూడా అవి ఒక స్వచ్ఛమైనటువంటి యాజమాన్యం చేతిలో లేవు. ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయినాయి. ఎక్కడైనా సరే ఒక మీడియా ఉన్నది అంటే, ఒక ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ ఉన్నది అంటే ఛానల్ కొనుక్కుంటారు, పత్రిక ఉంటే ఒక కొనుక్కుంటారు. మా శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల మీద ప్రేమతోని, ప్రజాస్వామ్యం విలువలు స్థాపించాలనేటువంటి ప్రేమతోని తెలంగాణ రాగానే మన తెలంగాణ అనే ఒక పత్రిక పెట్టారు. ఆ మన తెలంగాణ అనే పత్రిక కూడా అది ఈ పెద్ద కార్పొరేట్ పెట్టుబడుల నడుమ, ఈ రంగుల ముద్రల నడుమ, ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ల నడుమ అది నడవలేక గుణాలిల్లినటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తే ఆ పత్రిక ఎవరు చదవకపోయారు. ఆ పత్రిక ఎవరు చదవకపోవడం అనేటువంటిది ఒక రకంగా ప్రజలు చేసినటువంటి తప్పిదం. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకోకపోతే తిరిగి మనకు ప్రజాస్వామిక విలువలు పునరుత్థానం అయ్యేటటువంటి పరిస్థితి, తిరిగి స్థాపించబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను చూస్తూ ఉంటే నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నోట్ కనబడింది. సోషల్ మీడియాలో అది పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టాడు. ఏం పెట్టాడనంటే, ఈ పిచ్చోళ్ళు ప్రజాస్వామ్యం అని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాచారం అందాలి, కానీ అందరికీ సమాచారం అనేది పెద్ద అబద్ధం. ఇది అసలే అందదు, అందరికి సమాచారం చేరదు అని పెట్టాడు. అందరికీ సమాచారం చేరదు, అందరికీ సమాన అవకాశాలు దొరకవు అని చెప్పి పెట్టాడు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అబద్ధం, సామ్యవాదం అనేది అబద్ధం, కమ్యూనిజం అనేది అంతకంటే అబద్ధం అని పెట్టాడు. నిజమే, అబద్ధాలైనా నిజాలైనా ఇవాళ మన పోరాటం ప్రజల కోసం ఎన్నుకున్నబడినటువంటి ప్రభుత్వం కనుక అది ప్రజల కోసం పనిచేయకపోతే ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతు
బలమైన గొంతు ఎవరు అంటే కేవలం జర్నలిస్టులు మాత్రమే ప్రశ్నించగలుగుతారు. కాబట్టి ఆ గొంతును కాపాడుకోవాల్సిన అవసరం. అది ప్రభుత్వం ఏదన్నా కానీ మారిపోతుంటుంది. 5 ఏళ్ళకు ఒకసారి మారచ్చు, లేకపోతే 10 ఏళ్ళకు ఒకసారి మారచ్చు, లేకపోతే 15 ఏళ్ళకు ఒకసారి మారచ్చు. కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ ప్రశ్నించేటటువంటి అవకాశం మనకు ఉండాలి. ఇవాళ జ్యుడిషియరీతో సహా బ్యూరోక్రసీతో అన్నీ మారిపోయినాయి. ఇక ఏ స్తంభం పనిచేసేటట్టు లేదు. 4 స్తంభాలలో 4 స్తంభాలు ఒక కాస్త పూస్త కొన ఊపిరితో అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్న ఏకైక స్తంభం జర్నలిస్టు సంఘమే. ఇంకా న్యాయం కోసం, ఇంకా విలువల కోసం, ఇంకా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కోసం అయిపోయింది. చట్టసభలు అయిపోయినాయి. చట్టసభలే మేము తెరవం, తాళాలే దియ్యం, అసెంబ్లీలే పెట్టాం, పార్లమెంట్లే పెట్టాం. అయిపోయింది. ఎన్నుకున్నారు, 5 ఏళ్ళ దాకా అధికారం ఇచ్చినట్టు మేము పెట్టాల్సిన అవసరం లేదు. బిల్లు పాస్ అయ్యే రోజు ఒక రోజు తీయాలి, బిల్లు చక్కచక్క పాస్ చేయాలి, మళ్ళీ మూసేయాలి, తాళాలే. అదొకటి. రెండవది బ్యూరోక్రసీ అయితే నేను స్వయంగా చూశాను. పాలకులు ఇక్కడ చెప్తూనే ఉంటారు, అధికారులు అక్కడ నిద్రపోతూ ఉంటారు. ఏమైనా నేను ఇంతసేపు చెప్తుంటే నువ్వు నిద్రపోయినావా అని అడిగితే నేనేందుకు నిద్రపోయినా, నిద్రపోలేదు అన్నాడు. నిద్రపోలేదు అంటే దాని అర్థం ఏంటిది? ఆయన విని కూడా నిద్రపోయినా నిద్రపోకున్నా ఒకటే, ఇక్కడ మనం అధికారంలో ఉండి చేసేది ఏం లేదని అధికారులు అర్థం చేసుకొని వాళ్ళు కూడా రోడ్లకు తాళాలు వేస్తున్నారు. వీళ్ళు ఆఫీసులకు తాళాలు వేస్తే అధికారులు రోడ్లకు తాళాలు వేస్తున్నారు. రెండోది అయిపోయింది. ఇక మూడవది జ్యుడిషియరీ ఉన్నది, న్యాయస్థానాలు. ఈ న్యాయస్థానాలు కింది కోర్టుల దగ్గర నుంచి మనం మొదలు పెడితే కింది కోర్టులు ఖచ్చితంగా వీళ్ళ ట్రాన్స్ఫర్లతో సహా, వీళ్ళ అపాయింట్మెంట్స్తో సహా అన్ని న్యాయమూర్తుల యొక్క అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల ప్రభుత్వాలు ఏం చెప్తే అది చేసే పరిస్థితి వచ్చేసింది. ఒకటి ఎక్కడో దగ్గర ఎప్పుడో దగ్గర ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా కటువుగా ఉంటాయి, వినడానికి కూడా కటువుగా ఉంటాయి. నాకు కూడా ఇవన్నీ మాట్లాడేదో ఇబ్బందులు తెచ్చుకోవాలని లేదు. కానీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఒక రచయిత అనేటువంటి ఆయన ఏంటిది ఎందుకు మాట్లాడుతున్నాం ఏమనంటే, అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్, పోయెట్స్ ఆర్ ది అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్లు అన్నారు. కవులు అంటే ఎవరు అనంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనకర్తలు వీళ్ళు అని చెప్పారు. కాబట్టి రచయితలు మాట్లాడతారు. రచయితలకు ఏం పని అని మాట్లాడుతుంటారు. రచయితలు కూడా ప్రాణం అర్పించి కొట్లాడి కవిత్వం రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ రచయితలు కూడా తప్పనిసరిగా మాట్లాడతారు, పత్రికా రచయితలు కూడా తప్పనిసరిగా మాట్లాడాలి. న్యాయమూర్తుల న్యాయస్థానాల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడో ఒక తీర్పు, ఏడాదిలో ఒక తీర్పు, అది ప్రజలకు అనుకూలంగా వస్తే లేదా న్యాయానికి అనుకూలంగా వస్తే దాన్ని సంతోషపడి ఇంత తీర్పు ఈ 10 ఏళ్లలో రాలే, 5 ఏళ్లలో రాలే అని చెప్పేటటువంటి వాతావరణం. మొన్నటికి మొన్న ఎలక్టరల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు తెచ్చి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు లాంటి ఒక తీర్పు ఇటీవలి కాలంలో రాలేదు అని చాలా మంది పొగిడారు. అంటే ఇవన్నీ అంటే న్యాయస్థానం కూడా ఎప్పుడో కొరి జీవనంతో ఉండి ఎప్పుడైనా ఒక న్యాయం చెప్తే, ఒక న్యాయానికి సంబంధించి తీర్పు చెప్తే సంతోషపడే వాతావరణం. కాబట్టి ఇట్లాంటి దశలో మిత్రులారా మనం ఈ సభ జరుపుకుంటున్నాం. ఈ సభలో ఒక న్యాయమూర్తి దిగిపోయిన తర్వాత కురియన్ అనేటువంటి ఒక న్యాయమూర్తి ఆయన ఉద్యోగం విరమణ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అనంటే, నేను జర్నలిస్టుల మీద చాలా వెతుకున్నాను, కానీ జర్నలిస్టులు లేదా జర్నలిస్ట్ సంఘాలు లేదా మీడియా, ఇవాళ మీడియా తాను ప్రజాస్వామ్య పరిరక్షణ చేయవలసి ఉండేది. ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడంలో, దాన్ని పరిరక్షించడంలో, దాన్ని అనుకూలంగా వాదించడంలో ఫెయిల్ అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఆయన అంటే ఉద్యోగం నుంచి న్యాయాధిపతి ఉద్యోగం నుంచి దిగిపోయినాక చెప్పాడు. రెండవది ఈ మీడియా రెండవ బాధ్యత ఏంటిది అంటే ప్రజల వైపు నిలబడడంలో ఇది ఫెయిల్ అయింది. మూడవది సత్యాన్ని నిరూపించడం. జర్నలిజం యొక్క పాత్ర ఏంటిది అని అంటే సత్యాన్ని నిరూపించాలి. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతం చెప్తారు. ఆ పార్టీకి అనుకూలంగా ఒక అవినీతి జరిగిందంటే ఓ జరిగిందంటారు, ఓ జరగలేదంటారు. కాబట్టి అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయం ప్రజలకు తేల్చాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అది నిజమైనటువంటి నిష్పాక్షమైనటువంటి జర్నలిజం, ఇంపార్షియల్గా ఉండే జర్నలిస్ట్ ఏం చేస్తాడంటే అది సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తాడు. కాబట్టి సమాచారాన్ని చేరవేయడంలో ఇతనికి పారదర్శకత ఉండాలి, నిష్పాక్షికత ఉండాలి. ఆ నిష్పాక్షత ఇవాళ పోయింది. అంటే కార్పొరేట్లు పెట్టుబడులు వచ్చిన తర్వాత
పత్రికలు కొనుక్కోవడం, మీడియా కొనుక్కోవడం ఇవన్నీ జరిగిన తర్వాత జర్నలిస్టులు కూడా క్రమక్రమంగా ఆ పత్రికలకు అనుకూలంగా, అక్కడ ఉన్న రాజకీయ నాయకుడికి అనుకూలంగా మారిపోయినటువంటి వాతావరణం చూస్తాం. కాబట్టి తిరిగి మళ్ళీ మనం జర్నలిస్టులుగా, నిజమైనటువంటి జర్నలిస్టులుగా, నిష్పక్షపాతమైనటువంటి జర్నలిస్టులుగా ఉండాలనుకుంటే, లేదా ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరించాలనుకుంటే ఈయన ఖచ్చితంగా సమాచారంలో తప్పుడు సమాచారం ఏది లేదా సరైన సమాచారం ఏది తేడా చేసి చూపెట్టాలి. కాబట్టి జర్నలిస్టుల యొక్క పాత్ర హంసల పాత్ర. పాలను నీళ్లను వేరు చేసేటటువంటి గొప్ప శక్తి హంసకుందట. కాబట్టి ఆ హంస తప్పకుండా హంస ఎట్లానో ఇవాళ జర్నలిస్టులు కూడా అట్లా పాలను నీళ్లను వేరు చేసేటటువంటి ఒక పాత్ర స్వీకరించాలని చెప్తూ, ఇవాళ ఫేక్ న్యూస్ ఎక్కువైంది. సోషల్ మీడియాలో అడ్డమైన సమాచారం అంతా వస్తుంది. ఎవరో చాలా ముఖ్యమైనటువంటి ఆయన చనిపోయిందని పెడతారు, మనం చాలా ఆశ్చర్యంతో చూస్తాం. ఆయన చనిపోడు, తారలు ఇవన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళకి ఈ కార్పొరేట్ సందర్భంలో, డిజిటల్ మీడియా సందర్భంలో ఇవాళ చాలా అవసరం ఉంది. నిష్పక్షపాతమైనటువంటి జర్నలిజం చాలా అవసరం ఉంది. అందుకని ఇవాళ కొత్త ట్రెండ్ ఏమొస్తూ ఉన్నది అంటే మీడియా డెమోక్రసీ అనే పేరుతో ఇంకో కొత్త జర్నలిజం కూడా వస్తున్నది. డెమోక్రసీ ఇన్ మీడియా కాదు, మీడియా ఇన్ డెమోక్రసీ కాదు, మీడియాలోనే డెమోక్రసీ అనేటువంటి పేరుతో, మీడియా డెమోక్రసీ పేరుతో కొత్త ట్రెండ్ కూడా వస్తున్నది. అందుకని ఇవాళ ఎక్కడికక్కడ స్థాపించుకొని వ్యక్తిగత ఛానళ్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా నిజాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలతో మీరు మమేకమవుతున్న తీరు, ప్రజలకు మీరు సమాచారం చేస్తున్న తీరు చాలా అభినందించదగినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకొని మీ పాత్ర మీరే పునర్నిర్వచించుకొని ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే ప్రజాస్వామ్యం అభివృద్ధి అవుతుంది, ఏం చేస్తే మనం పోయినటువంటి 4వ స్తంభం స్థానాన్ని తిరిగి ప్రతిష్ఠించుకుంటాం అనేది తెలుసుకొని మీరు దీనికి అనుకూలంగా మీరు వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ఇవాళ మీరు ఎంత బాధ్యతతో పనిచేస్తే అంత ప్రజాస్వామిక విలువలు వర్ధిల్లుతాయి. కేవలం మనం మన అవకాశాలు, వ్యక్తిగత అవకాశాలు చూసుకొని జర్నలిస్టు విలువలు వదిలిపెడితే నిజంగా అది ప్రజలకు తీరినటువంటి ద్రోహం అయిపోతుంది. ఇవాళ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రజలు కూడా తమ అవకాశాలు తాము చూసుకుంటున్నారు. ఏ పథకం వల్ల తామకు మేలు జరుగుతుందో చూసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు కూడా ఖచ్చితంగా జర్నలిస్టుల వెంబడి నిలబడతారా అంటే 30 ఏళ్ల కింద నిలబడ్డట్టు ఇవాళ నిలబడే పరిస్థితి లేదు. మా విరాట్కు బాగా తెలుసు, మెదక్ జిల్లాలో ఎస్పీతోని బాహాబాహి యుద్ధం చేసినటువంటి చరిత్ర మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి ఉన్నది. జర్నలిస్టు సంఘం ఏం చేసింది, నన్ను ఇక్కడికి ఎందుకు పిలుస్తారు అని అంటే అక్కడ సాహిత్య రచయితల సంఘం, జర్నలిస్ట్ సంఘం ఒకటిగానే ఒక గొంతుతోనే ప్రవర్తించింది. అక్కడ ఎస్పీ మమ్మల్ని చంపేస్తాని జర్నలిస్టులకు ఒక డెత్ వారెంట్ ఇస్తే, ఫత్వా జారీ చేస్తే, ఫత్వా జారీ చేసినప్పుడు జర్నలిస్టులు అంతా కలిసి మెదక్ జిల్లా జర్నలిస్టుల మరణ వాంగ్మూలం అని వీళ్ళే ముందు ఒకటి ప్రకటించుకొని ఒక కరపత్రం వేసి కొట్లాడితే, ఆ కొట్లాడిన దాంట్లో జర్నలిస్టుల వెనక రచయితలు ఉన్నాం. ఇద్దరం కలిసి ఒకే గొంతుతో ఉన్నాం కనుక జర్నలిస్టులు గెలిచారు, రచయితలు గెలిచారు. కేవలం అధికార యంత్రాంగంగా ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగం ఓడిపోయింది. ఆయనను ట్రాన్స్ఫర్ చేయించేదాకా జర్నలిస్టులు వదిలిపెట్టలేదు మెదక్ జిల్లా చరిత్ర. కాబట్టి మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఈ సాహసోపేత పోరాటాలు వాటన్నింటిని గుర్తు చేసుకొని అప్పుడప్పుడు పులకిస్తుంటాం. అది గుర్తొస్తే మీకు చెప్తున్నాను. కనుక మీరు కూడా ఇంత ధీరోదాత్తతతో వీరోచితంగా మీ విలువల కోసం నిలబడితే, జర్నలిజం కోసం తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటువంటి నమ్మకం ఉన్నది. ఎప్పుడు మీ జర్నలిస్టులకు అండగా మేము రచయితలుగా కూడా మీ రక్త సంబంధీకులుగా మీతో ఉంటాము అని చెప్పి మరొకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విరాటలకి, మీకు మరొకసారి మా శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరికీ నమస్కారం చెప్తూ, జర్నలిజం వర్ధిల్లాలి. జర్నలిజం వర్ధిల్లినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మనమేమిటి, మన భవిష్యత్ ఏమిటి, కలిసి ఉద్యమం నిర్మాణం చేయకపోతే, కలిసి నడవకపోతే ఈ ప్రజాస్వామ్యం 4వ స్తంభమైన కొంచెం కాలాతీతమైంది. ఒక ½ గంట అవర్లో దాదాపుగా సభా కార్యక్రమం చూస్తుంది. జర్నలిస్ట్ అంతా మనం ఓపికతో జర్నలిజం ద్వారా ఈరోజు చైర్మన్గా ఉన్నటువంటి గురుతుల్యులు శ్రీనివాసరెడ్డి గారు,
పెద్దలు అనేక సందర్భాల్లో వారి సభలో పాల్గొన్నాను, వారి స్పీచ్లు విన్నాను, వారితో ప్రేరేపితులున్నాయి. అనేక సందర్భాల్లో నేను వారిని కలిసిన పరిస్థితుల్లో చాలా నాకు ఆనందం వేస్తుంది. ఈరోజు మీ స్ఫూర్తి మాకు ఎల్లప్పుడూ ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ జనరల్ సెక్రటరీ రాజధాని, అదేవిధంగా మా పెద్దలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మా సోదరుడు రూరల్ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుపు గంగాధర్ గారు. సార్, నేను కూడా ఈ జర్నలిస్టుల కుటుంబం వాడిని. నేను కేశవరావు గారి పత్రికలో 38 సంవత్సరాల క్రితం ఒక విలేకరిగా मैं इसलिए आपको ये बात बताते चलूं क्योंकि जमहूरियत मीडिया का आज निज़ामाबाद शहर में यहाँ पर मौजूद हमारे श्रीनिवास रेड्डी साहब के सामने हम सब मिल అలాగే ఇప్పుడు మంత్రి అవుతున్నారు, మాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ జిల్లాలో ఉన్న మండలాలే కాకుండా నిజామాబాద్ నగరంలో దాదాపు 20 ఏళ్ళుగా మేము కొట్లాడుతూనే ఉన్నాం. చివరికి గత ప్రభుత్వంలో కూడా చేతికి అందిందనుకున్న తరహాలో అది చేజారిపోయింది. మీ ఆధ్వర్యంలో దాదాపు ఇళ్ల స్థలాల అంశాన్ని క్లియర్ చేయాలని కోరుతూ ఇప్పుడు మన ముఖ్య అతిథి మీడియా అకాడమీ చైర్మన్ గారైన శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యూనియన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పలువురు హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా ఎరుగుతున్న సుదర్శన్ రెడ్డి గారిని మంత్రిగా చూశాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాను. అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ గారు చిరకాల మిత్రులు, శాసనసభ్యులుగా రాజకీయ పార్టీల నుంచి పోటీ చేశారు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన మిత్రులు, అలాగే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, అకాడమీ ఉర్దూ అకాడమీ అధ్యక్షులు ఖైర్ బిన్ అందర్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారు, నా తోటి సహచరులు సిద్ధారెడ్డి గారు, ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చిన సిద్ధారెడ్డి గారు, అందరికీ నమస్కారం. టైం చాలా అయింది, మీ అందరికీ ఆకలి అవుతుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలకి సహజంగా ముందు మిత్రులందరూ మనసుల్లో ఉంది. నాయకులు కూడా ఒక దరఖాస్తుని సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చారు. మన సమస్యలని కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి పూర్తిగా తెలుసని నేను భావిస్తున్నాను. అందులో ప్రధానమైనది ఇళ్ల స్థలాలు, ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు,
మూడవ అంశం అక్రిడిటేషన్స్. ఈ 3 అంశాలలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి అంశం ఇళ్ల స్థలాలు ఇవాళ నూతన ప్రభుత్వ బాధ్యతగా పలు సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాహాటంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి పలు పర్యాయాలు హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ప్రకటించారు. ఆ బాధ్యత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా జిల్లాలలో అనేక ప్రాంతాలలో ఈ సమస్య గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందున జర్నలిస్టులంతా ఈ ప్రభుత్వంపై పెద్దగా ఆశ పెట్టుకున్నారన్న భావన చాలామంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చేపట్టడానికి శాసనసభ ప్రమాణ స్వీకారాలు, శాసనసభ సమావేశాలు, ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో దాని మీద వెంటనే చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. జూన్ 6వ తేదీ తర్వాత ఈ ఎన్నికల నిబంధనలు, ఆంక్షలు తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ప్రభుత్వం చొరవ చూపడానికి, సమస్యల పరిష్కారానికి పూనుకుంటుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22,000 మంది, 24,000 మంది అక్రిడేటెడ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. జూన్ 31వ తేదీతో తిరుగుతుంటారు, మా మీద రాస్తున్నారు, మా పరువు పోతుంది, మా ప్రతిష్ట పోతుంది, ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు చెప్పింది, పత్రికా స్వేచ్ఛ, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A అంతర్భాగం. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండర్ కాన్స్టిట్యూషన్ 19(1)A స్పష్టం చేసిన తర్వాత ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛలో ఇది అంతర్భాగమని ప్రకటించిన తర్వాత ఇవాళ పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది అని అడిగే వారెవరు లేరు. మరి ఆ స్వేచ్ఛని, పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనాన్ని కాంక్షించటానికి, పునరుద్ధరించటానికి, విమర్శ లేకుండా, విమర్శలు ఎక్కడైనా ఉంటాయి కానీ సద్విమర్శలు ఉన్నాయి, మనం స్వీకరించాల్సిన విమర్శలు ఉన్నాయి. ఒక డాక్టర్కి జబ్బు వచ్చింది, ఎవరు డాక్టరే చేసుకోవాలిగా. డాక్టర్ జబ్బు వస్తే ఒక పేషెంట్ని చూస్తాడు, తనకే జబ్బు వస్తే తానే చూసుకోవాలి. ఆ పరిస్థితి ఇవాళ మీడియాకి, వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చేసింది. మనం గనక సవరించుకోలేకపోతే, మనం గనక ప్రజా ప్రయోజనాన్ని గౌరవించకపోతే, మనం గనక రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని, ప్రజా ప్రయోజనాన్ని వినియోగించుకోకపోతే మన వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా తీరని హాని జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్గా మనం ఇవాళ మన బాధ్యత, జరుగుతున్న పరిణామాలను ఎదిరించి తీరాలా. మీడియా అమ్ముడుపోతుంది, జర్నలిస్టులు అమ్ముడుపోతున్నారు, ప్యాకేజెస్ వచ్చేసాయి, జీతాలు అవసరం లేదు,
అక్రిడేషన్ ఉంటే చాలు. ఈ పరిస్థితి 4th పిల్లర్ 4వ స్తంభంగా చెప్పుకునేటటువంటి దానికి వచ్చేస్తే రాజ్యాంగంలోని ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రభుత్వాలు జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను, అధికారాన్ని ప్రభుత్వాలు వినియోగించి జర్నలిస్టులను మేము అదుపు చేస్తాం, మీడియాను మేము అదుపు చేస్తామనే ఉత్సాహంతో ముందుకు వస్తే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. అందుకని రాజ్యాంగ వ్యవస్థ మార్గదర్శకత్వంలో ఆంక్షలు అనేవి మీడియా మీద ఉండటానికి వీల్లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a) ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు. నన్ను కొట్టే హక్కు, తిట్టే హక్కు మీకెవరిచ్చారు? భావ ప్రకటన స్వేచ్ఛ, దానికి పరిమితులు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 19(1)(a) కాకుండా ఆర్టికల్ 2 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం అక్కడ జోక్యం చేసుకుంటుంది. అదుపు తప్పితే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అదుపు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిని మనం గుర్తించకుండా, వీటిని మనం ప్రజలతో, అందుకని చెప్తున్నారు వీఆర్ నాట్ అబోవ్ ది పీపుల్. ప్రజలకు మించి లేదు, ప్రజలకు తక్కువ లేదు. మనకి ఎవరు గౌరవిస్తున్నారు మనని? ప్రభుత్వాలు కాదు గౌరవించాల్సింది, అధికారులు కాదు, మనను గౌరవించాల్సింది ప్రజలు. గౌరవం కొంటే రాదు, బెదిరిస్తే రాదు. జర్నలిస్టు అంటే ఆటోమేటిక్గా గౌరవిస్తుంది. ప్రజల పక్షాన పనిచేసేవాడు జర్నలిస్టు, ప్రజల ప్రయోజనాన్ని కాపేవాడు. అందుకనే పత్రికా స్వేచ్ఛ అనగానే మనం బయటికి వెళ్తాం, ఎవరి మీద దాడులు జరిగితే రక్షించాల్సింది ప్రజలే, గౌరవించాల్సింది ప్రజలే. వాస్తవాలు రాస్తే కూడా ఎవరికి ఇబ్బంది అవుతుంది. వాస్తవం, వార్త హ్యాస్ నో న్యూట్రాలిటీ. వార్తకి న్యూట్రాలిటీ ఏమంటాం? న్యూట్రాలిటీ, తటస్థం లేదు. వార్త తటస్థం కాదు. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ట్రక్ కొట్టింది, స్కూటరిస్ట్ చనిపోయాడు, ఏం రాస్తాం మనం? వీలైతే నెంబర్ కూడా వేస్తాం, ట్రక్ నెంబరు. యజమానికి ఇబ్బందిగా బండి ఏమైనా ఉద్దేశపూర్వకంగా రాసావాను? న్యూస్ యాజ్ ఎ న్యూట్రాలిటీ. వార్తకు తటస్థం లేనే లేదు. వార్తకు తటస్థం ఉందంటే ప్యాకేజెస్, వార్తకు తటస్థం అంటే ప్యాకేజెస్, అంతే. అందువల్ల న్యూస్ యాజ్ ఎ న్యూట్రాలిటీ. మనం ఇవాళ నేను ఇక్కడికి రావటానికి నిన్న రాత్రి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నాయకత్వం నాకు ఒక లేఖ పంపించింది. 28వ తేదీ ఢిల్లీలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగే రీతిలో చట్టాలు వస్తున్నాయి. గతంలో చట్టాలు వచ్చాయి. ఈ పరిస్థితి ఇంకా తీవ్ర పరిణామానికి దారి తీయక ముందే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మనం ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి
కేంద్ర ప్రభుత్వానికి, కొత్తగా వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి లేఖ పంపారు. 28వ తేదీ ఢిల్లీలో జర్నలిస్టు సంఘాలన్నీ కలిసి ప్రధానంగా ఇప్పటికే 2 బిల్లులు పాస్ అయినాయి. ఆ బిల్లుల గురించి నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఒక బిల్లు 2023లో తయారైన బిల్లు ఇంకా పాస్ కాలేదు. ఆ బిల్లు టెలివిజన్ ఛానళ్లకు సంబంధించి బ్రాడ్కాస్ట్ సర్వీస్ రెగ్యులేషన్స్ బిల్ 2023, అట్లాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటికే 23 పాస్ అయి ఉంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీడియాట్రికల్ యాక్ట్స్ 1923 పాస్ అయి ఉంది. డిజిటల్ ఇండియా బిల్లు 23 ఇంకా పెండింగ్లో ఉంది. ఇవి పత్రికా స్వేచ్ఛని అరికట్టే క్లాజులతో నిండి ఉందని చెప్పి ఈ దేశంలో ఉన్న అందరూ ఏకకంఠంగా చెప్పడం జరుగుతుంది. స్టేట్ వాళ్ళతో డిస్కషన్ చేయండి, ఎడిటర్లతో డిస్కషన్ చేయండి, జర్నలిస్టు సంఘాలతో డిస్కషన్ చేయండి, యాజమాన్యాలతో డిస్కషన్ చేయండి అని చెప్పి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఇవి పత్రికా స్వేచ్ఛని అరికట్టే అంశాలుగా ఉన్నందున ఒక బిల్లు ఒక 3 మాసాల నుంచి సుప్రీంకోర్టు లాయర్స్తో, జడ్జెస్తో, సిట్టింగ్ జడ్జెస్ కాదు, రిటైర్ అయిన జడ్జెస్తో జరుగుతున్న పరిణామాలను వివరించి ఒక బిల్లు మనమే తయారు చేసి ప్రభుత్వానికి, రాజకీయ పార్టీల పెద్దలకి, పార్లమెంటు మెంబర్లకి ఇవ్వాలని చెప్పి తలపెట్టాము. మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ బిల్ 2024 మన బాధ్యతను గుర్తించి వ్యవహరించడం ఒక ఎత్తు, మన బాధ్యతను నిర్వర్తించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఒక ఎత్తు. గతంలో అనేక పర్యాయాలు ఇలాంటి వాటిని చూసాము, ఎదిరించాము. ప్రభుత్వాలు ఉపసంహరించుకున్న ఘటనలు మనకు తెలుసు. మనం ప్రభుత్వాన్ని ట్రాన్స్పరెన్సీ అంటున్నాం. పారదర్శక పరిపాలన కావాలా అందరూ అడుగుతున్నారు. న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత కావాలంటున్నాం. చట్టసభలు ఎట్లకు పారదర్శకతే చూసి అందరి ముందు జరుగుతున్నది. ఈ పారదర్శకత ఇప్పుడు మళ్ళీ అందరూ ఏదెత్తి చూపుతున్నది మీడియా వైపు చూపుతున్నారు, మీడియా హౌసెస్ వైపు చూపుతున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పనిచేసేటటువంటి మీడియాకు పారదర్శకత అవసరం లేదా? ట్రాన్స్పరెన్సీ మనకు కూడా ఉండాలిగా. ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఏ సంస్థలో ఎవరి యజమాని, యాజమాన్యాలు కూడా మేము యజమాని అని చెప్పుకోవటానికి సిద్ధంగా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సంస్థకు మేము యజమాని అని చెప్పుకోవటానికి సిద్ధం కావట్లా. అందుకనే అకౌంటబిలిటీ అనేది పదం మనం కూడా పెట్టుకున్నాం. మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఆ బిల్లు పేరే మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ 2024. పెద్దలకు అందజేద్దాం, చట్టసభల సభ్యులకు అందజేద్దాం, ప్రభుత్వాలకు అందజేద్దాం, పాలకులకు అందజేద్దాం. ఈ స్థితి వల్లనే ఇవాళ
ఇంతకుముందు నందిని సిద్ధారెడ్డి గారు చెప్పారు, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన కొరియన్ ఒక మాట అన్నాడు, ఈ 3 అంగాల పరిస్థితి అందరికీ తెలుసు. 4th పిల్లర్గా ఉన్నటువంటి మీడియా కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో వైఫల్యం చెందింది.